సృష్టికర్తను సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదేనము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 95వ కీర్తన 7వ వచనాన్ని ధ్యానాంశంగా గమనిద్దాం. రండి, నమస్కారము చేసి సాగిలపడొద్దుము, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించెదము. నేడు మీరు ఆయన మాట వినిన ఎంత మేలు అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, కీర్తనగారుడు దేవుని సన్నిధికి రమ్మని, దేవుని సన్నిధిలో ఉండడం ఎంత మేలో, ఎంత అద్భుతమో, ఆశ్చర్యకరమో, ఆశీర్వాదకరమో ఈ విషయాలన్నీ కూడా ఈ యొక్క లేఖన భాగంలో మనం గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, రండి, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మనము మోకరించెదము. నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు అని లేఖనము సెలవిచ్చుచు ఉన్నది. ప్రియులారా, దేవుని మాట వినని జనాంగము ప్రతి దినము అధికముగా ఉండినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి వెళ్ళని వారి సంఖ్య ప్రస్తుత దినాల్లో ప్రతి దినము అధికమవుతున్న విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని మందిరానికి వెళ్ళే క్రమశిక్షణలో నీవు ఉన్నావా? లేదా దేవుని మందిరానికి వెళ్ళడానికి కుంటి సాకులు చెప్పే ఒక సాకులు లేదా కారణాలు చెప్పే క్రైస్తవుడుగా నీవు ఉన్నావా? ఎటువంటి క్రైస్తవుడుగా నీవు ఉన్నావో ఈ దినము పరిశీలన చేసుకోవాలి. దేవుని మందిరానికి వెళ్ళనివ్వకుండా అపవాది మనల్ని అడ్డగిస్తూ అనేక పనులను, అనేక ప్రయత్నాలు మనం కలిగి ఉండినట్లుగా అపవాది ఎన్నో సందర్భాల్లో మనలను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అయితే అపవాదికి సమయం ఇవ్వక, తావివ్వక దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించటంలో మనందరం కూడా ప్రతి దినము ఎల్లప్పుడూ ప్రాముఖ్యంగా ఆదివారము సంఘముగా మనందరం కూడుకోవాలని లేఖనాలు మనలను హెచ్చరిస్తూ ఉంటుండగా, లైవ్ ఉంది కదానో, లైవ్ సర్వీస్లో వాక్యం వింటాను కదానో, రకరకాల సాకులతోనో నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధి నిలిచుండు స్థలానికి వెళ్లకుండా, ఎక్కడ స్వచ్ఛమైన దేవుని వాక్యం అందుతుందో, ఎక్కడ లేఖనాలు ఏవేవి ఉన్నవో వాటిని ఉన్నట్టుగా ప్రకటించగలిగిన సంఘమునకు నువ్వు వెళ్ళగలిగినట్లయితే నీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో తోడ్పాటుగా ఉంటుందనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. దేవుడి ఇటు మాటలను మనం ఇక్కడ దీవించును కాక. ప్రార్థన. స్తోత్రములు 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 తండ్రి, మా ప్రియులు ఎందరినీ మాటలు ఆలకిస్తున్నారు వారందరూ కూడా నీ మందిరానికి వెళ్ళగలిగిన కృపను దయచేయండి. నీ సన్నిధి నిలిచుండే స్థలంలో వారు ఉండినట్లుగా, వారి హృదయాల్లో నీ మాటలు ఉండినట్లుగా గొప్ప ప్రభువైన అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని మా ప్రియుల పట్ల మీరు జరిగించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.